సుమారు 246 మంది ఉన్నారు. మొత్తం 246 మంది కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి యావత్ ప్రపంచంలో ప్రతి దేశంలో వారు ధర్మాన్ని జ్ఞానాన్ని విస్తృతంగా ప్రబోధం చేస్తూ ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తిని చైతన్యాన్ని నింపుతూ ఉన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి 246 మంది సన్యాసుల్లో నేను ఆఖరి వాణ్ణి, చిట్ట చివరి వాణ్ణి. పదిహేను సంవత్సరాల ప్రాయంలో వారి దగ్గరకు వెళ్ళాను. ఇప్పటిదాకా నా ప్రయాణం వారి అనుగ్రహంతో వారి పాద సన్నిధిలో అలా సాగుతూ వచ్చింది. వారి యొక్క విద్య ఎలాంటిది అనంటే, వారు ఒక వాక్యాన్ని, శాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాన్ని, ఒక్క వాక్యాన్ని తీసుకుని దాన్ని ఎన్ని కోణాల్లోంచి పరిశీలించగలమో, ఎన్ని రకాలుగా దాన్ని వ్యాఖ్యానించగలమో అన్ని కోణాల్లోంచి కూడా వారు ఆ అంశాన్ని సమాజానికి అందించారు. వారిని అమెరికాలో తెలియని వ్యక్తి లేరు, ప్రపంచంలో ఇతర దేశాల్లో కానీ భారతదేశంలో కానీ. ప్రత్యేకించి అమెరికాలో ఈనాడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినటువంటి ఆ వయస్కులందరూ కూడా స్వామి దయానంద సరస్వతి అనంటే ఒక గురువుగా, వారి యొక్క ఆత్మగురువుగా భావిస్తూ ఉంటారు. దయానంద స్వామి వారి యొక్క మాటల్లో ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయనంటే, మచ్చుతునకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి అమెరికాలో స్వామీజీని అన్నారట, మీ భారతదేశంలో హిందువులు చాలామంది దేవతల్ని పూజిస్తూ ఉంటారు అని. స్వామీజీ నవ్వుతూ ఒక మాట అన్నారు, వీ డోంట్ వర్షిప్ మెనీ గాడ్స్ నార్ వీ వర్షిప్ వన్ గాడ్, వీ వర్షిప్ ఓన్లీ గాడ్ అన్నారు ఆయన. అంటే మా భారతీయులు హిందువులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారని మీరు అంటున్నారు, అది పొరపాటు. మాకు చాలామంది దేవుళ్ళు లేరు, ఒక్క దేవుడు లేడు. ఎందుకు దరిద్రం, ఎందుకు ఒక్క దేవుని పట్టుకుని? కాబట్టి చాలామంది దేవుళ్ళు లేరు, ఒక్క దేవుడు లేడు. మరి మేము వర్షిప్ చేసేది ఏంటి, మేము పూజించేదంటే మాకు ఉండేది కేవలం దేవుడే 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 దేవుడే. అందుకే మాకు చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, కొండ దేవుడే, మట్టి దేవుడే, నీళ్లు దేవుడే, వాగు దేవుడే, వంక దేవుడే, చంద్రుడు దేవుడే, సూర్యుడు దేవుడే, నక్షత్రాలు దేవుడే. దేవుడు కానిది భారతదేశంలో హిందువులకి వేరే ఏది లేదు. ఈశావాస్యమిదం సర్వమని చెప్పారు ఆయన. భగవంతుడి కంటే వేరుగా ఇంకొక దాన్ని మీరు చూపించగలరా అని అడిగారు స్వామీజీ. భగవంతుడు కానిది ఇంకొకటి చూపించగలరా అన్నారు. ఎలాగైతే ఒక కొడుకు లేకపోతే కూతురు యొక్క శరీరంలో తల్లి తండ్రి డిఎన్ఏ ఉంటుందో, ఆ తల్లి తండ్రి డిఎన్ఏకి ఏ విధంగా అయితే కొడుకు కూతురు దూరంగా లేడో, ఇప్పుడు మీ అబ్బాయో మీ అమ్మాయో అమెరికాలో ఉండొచ్చు, కానీ వాళ్ళ డిఎన్ఏ మీరే, వాళ్ళ రక్తంలో మీరే ఉన్నారు, వాళ్ళ అణువులో మీరే ఉన్నారు. తల్లిని తండ్రిని అమెరికాలో ఉన్నా వేరు చేయడానికి కుదరదు. అలాగనే ఈరోజు అజ్ఞానం చేత మనం భగవంతుడి కంటే దూరంగా ఉన్నాము, వేరుగా ఉన్నామని అనుకున్నా మన డిఎన్ఏ, మన యొక్క అణువు ప్రతిదీ పరమాత్ముడే తప్ప రెండవది లేదు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని దయానంద సరస్వతి స్వామి వారు యావత్ జాతికి అందించి, ఆయన చేసినటువంటి ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యక్రమాల్లో ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి పీఠాలు, 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్నటువంటి పీఠాలని ఏకోన్ముఖం చేసి అన్నింటినీ ఒక త్రాటిపై తెచ్చి హిందూ ధర్మ ఆచార్య సభ అని ఒక మహోన్నతమైనటువంటి ఒక సభను ఏర్పాటు చేసి అందరూ పీఠాధిపతుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి దార్శనికులు స్వామి దయానంద సరస్వతి వారు. శృంగేరి జగద్గురువుల వారి ఆశీస్సులు వారి మీద ఎలా ఉన్నాయనంటే, ఆదిశంకరుల యొక్క అవార్డు ఇవ్వాలని శృంగేరి పీఠం నిర్ణయించింది. అది ఎవరికి ఇవ్వాలి, భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో? ఆదిశంకరుల వారి యొక్క అవార్డు ఇవ్వాలి అని అంటే ఆదిశంకరుల యొక్క కోవకు చెందినటువంటి వ్యక్తుల్లో ఆ అంశ లేశమాత్రమైన ఆ వ్యక్తిలో ఉండాలని. అయితే జల్లెడ బట్టి చూస్తే ఈ ప్రపంచంలో ఒకే వ్యక్తి ఉన్నారు,
వారు దయానంద సరస్వతి స్వామి మాత్రమే అని శృంగేరి పీఠం నిర్ధారణ చేసి భారతీ తీర్థస్వామి వారు ససేమిరా ఇంకొకరికి ఎవరికి కాదు వారికే ఇవ్వాలన్నారు. అయితే వారి ఆరోగ్య రీత్యా అవార్డు ప్రకటించినటువంటి సంవత్సరం కొద్దిగా కారణాంతరాల రీత్యా ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బంది పాలైనప్పుడు శృంగేరి పీఠం స్వామివారు నిర్ణయించింది ఏంటనంటే వారు కోలుకున్న తర్వాత వారికే ఇస్తాం కానీ ఇంకోరికి ఎవరిని వారి స్థానంలో చూడలేమన్నారు. రెండో సంవత్సరము అలాగనే జరిగింది. మూడో సంవత్సరం అలాగా జరగక ఆదిశంకరుల యొక్క అనుగ్రహంతో వారు స్వామివారిని రప్పించుకుని స్వామివారికి ఆదిశంకర అవార్డు గౌరవ పురస్కారాన్ని శృంగేరి పీఠం ఇచ్చింది. అంటే ఒక ఉపమానం చెప్పాలి అనంటే మామూలుగా స్కూళ్ళల్లో టీచర్లు కానీ లేకపోతే మాస్టర్లు కానీ ఉంటే వాళ్ళకి రాష్ట్రపతి అవార్డు ఇస్తే వాళ్ళకు ఒక గుర్తింపు ఎలా ఉంటుందో ఈ సన్యాస సంప్రదాయంలో ఆ గుర్తింపు ఇవ్వడానికి ఈ భారతదేశంలో శృంగేరి పీఠం ఒక్కటే దానికి సాధికారికమైన ప్రామాణికత కలిగి ఉన్నటువంటి పీఠం. అటువంటి శృంగేరి పీఠం వారిని పిలిపించి ఆ గౌరవ పురస్కారాన్ని ఇచ్చింది. ఇస్తూ శృంగేరి స్వామి వారు ఒక మాట అన్నారు. వారు దయానంద సరస్వతి, నేను భారతీ తీర్థ, రెండు శరీరాలు వేరైనా మా మనస్సు ఒక్కటే, మా యొక్క లక్ష్యం ఒకటే అని స్వచ్ఛందంగా వారే సభాముఖంగా తెలియచేశారు. వారి పట్ల సామాన్య ప్రజలే కాదు, ముముక్షువులే కాదు, జిజ్ఞాసువులే కాదు, యతులు, కోవిదులు, పండితులు కూడా వారి దగ్గర సేవ చేసి వారి ద్వారా జ్ఞానాన్ని పొందాలని పరితపిస్తూ ఉంటారు. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి దార్శనికులు. నాకు జీవితంలో రెండు అదృష్టాలు. నాకు మొట్టమొదటి అదృష్టం మా అమ్మ మా నాన్న. ఎందుకంటే ఎటో నా జీవితం వెళ్ళాల్సింది మలచి ఒక సన్యాస మార్గానికి పంపించారు. ఇక రెండవ అదృష్టం ఏంటనంటే ఎక్కడికో వెళ్ళిపోకుండా ఒక సరైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి దార్శనికులైన ఒక మహర్షి దగ్గర వారి పాదాల దగ్గర నేను పడడం. శాస్త్రమే ప్రమాణం, శాస్త్రాన్ని వినడము, దాన్ని ఆచరించడము, దాన్ని అధ్యయనం చేయడం ఇదే ప్రమాణము. మిగతావన్నీ కూడా అవి సమాంతరంగా వీటికన్నిటికీ సహకరిస్తాయే కానీ శాస్త్రం ఒక్కటే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్యే వ్యవస్థితౌ తస్మాత్ జ్ఞాన విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి అని శ్రీకృష్ణ భగవంతుడు మనకు భగవద్గీతలో బోధిస్తాడు. కాబట్టి శాస్త్రమే ప్రమాణం. ఈరోజు ఇక్కడ దీపోత్సవం చేస్తున్నాము అంటే ఎవరు చెప్పి చేస్తున్నాం? మన పూర్వీకులు చెప్పారు. ఈరోజు భక్తి టీవీ ఇంత ఘనంగా ఇంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిందనంటే ఆ సంకల్పం వెనక మహనీయులు ఆదరించి ఆచరించి ఆస్వాదించి ఆనందించి అభినందించి మనందరికీ అందించినటువంటి మార్గమే శాస్త్రం. దాన్ని ఆచరిస్తున్నాం మనం. కాబట్టి అటువంటి శాస్త్రానికి నిలువెత్తు రూపం స్వామి దయానంద సరస్వతి వారు. రెండవది, వారు అంత గొప్ప స్థాయిలో ఉన్న వారి దగ్గర నేను నేర్చుకోవలసినవి ఎంతో ఉంటుంది. ఎప్పుడూ చెప్తుంటారు, ఇలా కాదు రాజా, ఇలా కాదు నాన్న, ఇలా ఉండాలి, అలా ఉండాలని. అందుకనే ఏ సభలో ఒక సన్యాసి కనిపిస్తే వెళ్ళి వెంటనే నాకు నమస్కారం చేయాలని నేర్పించినటువంటి గొప్ప సంస్కారాన్ని వారి దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. అలాగే వారిని మీరు గమనించి ఉండొచ్చు. వారు స్టేజ్ మీదకి రాగానే స్వామివారి దగ్గరికి వెళ్ళి పలకరించారు. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి పలకరించారు. ఎందుకనంటే మనమే తోటి వ్యక్తులమే ఇంకో కాషాయానికి గౌరవం ఇవ్వకపోతే ఆ కాషాయానికి లోకం ఎలా గౌరవం ఇస్తుందని. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని. కాబట్టి మనం దేన్నైతే ఆచరిస్తామో అది ఈ లోకం ప్రమాణంగా భావిస్తుందని. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు భక్తి టీవీ, ప్రత్యేకించి నరేంద్ర చౌదరి దంపతులు గారు, వారి కోసం మేము ఏదైనా చేస్తాము అనంటే వారు నడవలేరు కాబట్టి ఒక ర్యాంప్ లాగా తయారు చేసి వెంటనే ఆగమేఘాల మీద ఈ భక్తి టీవీ సిబ్బంది, నిజంగా చెప్పాలని అంటే వాళ్ళకి రోజు పురుడు పోసుకుంటూనే ఉంటారు ఆ సిబ్బంది మొత్తం. భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళకి డెలివరీ అయిపోతూనే ఉంటుంది. సో ఆగమేఘాల మీద ఏర్పాట్లన్నీ చేయించి వారిని పైకి తీసుకురావాలని, వారిని ఆదరించాలని ఇంతవరకు మీ అందరి చేత ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయిస్తూ కాలక్షేపం చేయిస్తూ వచ్చారు. నేను ఎక్కువ సమయం మీకు మధ్యలో ఉండను. స్వామివారికి మీకు మధ్యలో మనది ఎప్పుడు ఉండేదే మన సిద్ధాంతాలు, మన శాస్త్రము, మన చర్చ. నేను ఎప్పుడు మీకు ఉండేవాడినే. కాబట్టి తప్పకుండా ఈ భక్తి టీవీ సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని యథావిధంగా కొనసాగించాలని స్వామివారికి స్వస్తి పలుకుతూ నమస్కరిస్తూ స్వస్తి.